అందరు పట్టుకోవాలి, టీచరే పట్టుకోవాలి. మన సరౌండింగ్లో ఎన్నో పిఎస్ పాఠశాలలు ఉన్నా కూడా మన కొలంపాకం సెలెక్షన్ చేసిందంటే పెద్ద ఊరు, పెద్ద స్కూలు, పిల్లలు ఎక్కువ మంది బయటకు వెళ్తున్నారు కాబట్టి ఆ విధమైన అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్ని రకాల కూడా మనం బెనిఫిట్స్ పొందుతున్నాం. అదేవిధంగా మన పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళను చదివేయాలి. ఇన్ని వసతులు కలిగించేటటువంటి ప్రభుత్వ పాఠశాలను మనం వినాడొద్దు. అందుకనే యూకేజీ అనేది ప్రారంభం చేసుకున్నాం. దానికి ఇన్స్ట్రక్టర్గా మన అశ్విని, ఆయాగా రేణుక ఇద్దరు కూడా నియమితులయ్యారు. వాళ్ళు కూడా పెద్దగా, ఎందుకంటే 1 వీక్ అయింది పిల్లలు రాబట్టి, ముగ్గురుతో స్టార్ట్ అయినటువంటి 1 వీక్నే 10 మెంబర్స్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఎక్కువనే కృషి చేస్తుండ్రు. మరి ఆ విధంగా మన పాఠశాల విషయానికి వస్తే కూడా గతంలో నేను ఈ పాఠశాలకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పుడు 101 సంఖ్యను గత సంవత్సరం 121 చేశాను. మీరు 134కి వచ్చింది మన యూడైస్ ప్రకారము. దాన్ని కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే మన పెద్ద ఊరు, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నది. ప్రైవేట్ స్కూల్లో పోవద్దనేటువంటిది. టీచర్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సుజాత మేడం కానీ, అంజయ్ సార్ కానీ, శివ సార్ కానీ, లక్ష్మణదేవ్ సార్ కానీ, జ్యోతి మేడం కానీ చాలా పిల్లల ఎంకరేజ్మెంట్, ఒక చదువులనే కాకుండా క్రమశిక్షణ అన్ని విధాలు కూడా వాళ్ళు ముందంజ తీసుకుంటారు. ఆ విధంగా ఉండబట్టికనే గత సంవత్సరం కంటే మనకు స్ట్రెంత్ ప్రైవేట్ స్కూల్లో పోయే వాళ్ళు ఒక 30 మెంబర్స్ వరకు మనకు వచ్చిండ్రు. అంటే 30 మెంబర్స్ మనకి ఇంక్లూడ్ అయ్యిండ్రు పిల్లలు. అంటే మన విద్యా బోధన మంచిగా ఉంది, క్రమశిక్షణ మంచిగా ఉంది. కాబట్టి ఇక ముఖ్యంగా మనకు స్థానికంగా కూడా కాంప్లెక్స్ తెచ్చాము. వాళ్ళకు పెద్ద స్ట్రెంత్ ఉంది, ఎక్కువ వర్క్ ఉంటుంది, అన్ని బాధ్యతలు ఉన్నాయి. అయినా కూడా మన గ్రామస్తుడు, ఇందులో చదివినటువంటి ఉపాధ్యాయుడు ఈ స్కూల్ కూడా తనదిగా భావించి మనకు పెద్ద చూపుతోటి ఉన్నాడు. అదే విధంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం, సభముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే మనకు సంఖ్య ఇంక్రీజ్ అయినా కూడా ఒకవేళ టీచర్లు తీసేసేటువంటి అవకాశం ఉందో ఏమో. దానికి గ్రామ సర్పంచ్ గారు కానీ, కాంప్లెక్స్ హెచ్ఎం కానీ, మీ పేరెంట్స్ అందరి సహకారాన్ని మేము కోరుతున్నాం. ఇంకా కూడా 150 ఎబవ్ చేసి మన గవర్నమెంట్ నుండి ఒక టీచర్నైనా తీసుకొద్దాం. అవసరం అనుకుంటే మనం 30 మంది వచ్చిండ్రు మన ప్రైవేట్ స్కూల్కి పోయేటోళ్ళు. ఆ 30 మందికి 30,000 బస్సుకు, 30,000 ఫీజు, 60,000 మన గ్రామంలో సేవ్ చేసుకున్నాం కదా. అలా ఆ విధంగా చేసుకున్నప్పుడు మన గవర్నమెంట్ టీచర్ ఒకవేళ టైంకి అనుకూలంగా ఇవ్వకపోతే మనం కూడా ఒక టీచర్ని ఏర్పాటు చేసుకొని మనమే పెట్టుకుందాం. 50,000 ఎక్కడో పెట్టి ఏమో చేస్తున్నాము. మనం 10,000కి ఒక టీచర్కి ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది, మన విద్యను అందించినట్టు ఉంటుంది. దానికి మా సహకారం ఉంటుంది. ఎందుకంటే నేను విలేజ్ పరంగా మా హస్బెండ్ సహకారం కానీ, గవర్నమెంట్ సహకారం కానీ, ఎందుకంటే విలేజ్ వాళ్ళు ఉండదు కాబట్టి సర్పంచ్ సహకారం కానీ అందరు సహకారం తీసుకొని పిల్లల్ని బయటకు పోకుండా చూసుకుందాం. ఆ పేరెంట్స్ మీటింగ్ ప్రతి నెల రాండి. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రెస్ తెలుస్తుంది. క్రమశిక్షణ ఏంది, చదివేంది. క్రమశిక్షణ, చదువు, మనకు వాళ్ళు ఇచ్చేటువంటి భోజనం, ఆ నాణ్యత కూడా మీరు 3 చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భోజనం కూడా పౌష్టికాహారం రావాలనే కదా మధ్యాహ్న భోజనం పెట్టేది. అది కూడా పోషక విలువలతో ఉన్నదా లేదా మనం కొంచెం చూస్తే వాళ్ళు మంచిగానే పెడుతుంటారు. ఎందుకంటే మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము. మీరు కూడా చూస్తే సంతృప్తి అనిపిస్తుంది మాకు కూడా. కాబట్టి అన్ని వేళల్లో మీరు అందుబాటులో ఉండండి. పేరెంట్స్ మీటింగ్కి రండి.
పాఠశాలకు రాండి. దానికి తోడు ఇప్పుడు యూకేజీ వాళ్ళు ప్రభుత్వం మన స్కూల్కి ఇవ్వడం కూడా విద్యార్థులు ఇంకా మన 5 years వాళ్ళు బయటకు పోకుండా కూడా ఈ అవకాశం కూడా మన ప్రభుత్వం ఇచ్చింది. అన్ని సదుపాయాలను మనం అందిపుచ్చుకోవాలంటే మనమందరం కంకణబద్ధమై ఉండి పాఠశాలను ముందు నడిపించేటువంటి ధోరణికి ఉండాలి. ఎందుకంటే మనము మన పిల్లలు